రాష్ట్రంలో ఆగస్టు 3 వరకు జరిగే సమగ్ర ఓటర్ల సవరణను సీరియస్ గా తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ సానుభూతిపరులు, పేదలు, బడుగు బలహీన వర్గాల ఓట్లు పోకుండా జాగ్రత్త పడాలని ఢిల్లీ పెద్దలు నిర్దేశించారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా బుధవారం కీలక సమావేశం జరగనుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, వంశీచంద్ రెడ్డితో తెలంగాణ సంస్థాగత వ్యవహారాలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఎస్ఐఆర్ జరుగుతున్నందున పార్టీ ఓటర్లను కాపాడడంలో నాయకులు విఫలమైతే ఏ హోదాలో ఉన్నవారిపైనైనా తీవ్ర చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వరకు అందరూ ఓట్లు కాపాడుకోవడం పైనే దృష్టి సారించాలని నిర్దేశించారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమాన్ని సరిగ్గా పర్యవేక్షించలేదని, తెలంగాణలో ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆ బాధ్యత పూర్తిగా సమన్వయ కమిటీ సభ్యులదేనని పేర్కొన్నారు. కొత్తగా నియమితులైన డీసీసీ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పనిచేయడంలో వెనుకబడి ఉంటే వారి పనితీరును సీరియస్ గా సమీక్షించారని చెప్పారు. వారికి మార్గనిర్దేశం చేయాలని, అప్పటికే పనితీరులో మార్పు రాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సూచించారు. జూలై 8తో ముగిసిన నామినేషన్ పోస్టుల భర్తీ అయినా, ఇంకేదైనా కార్యక్రమమైనా సర్ పూర్తయిన తర్వాతే చూద్దామని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర నాయకత్వం చేపట్టిన కార్యక్రమాలపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కేసీ వేణుగోపాల్ కు సమగ్ర నివేదిక అందజేశారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీ చేపట్టిన చర్యలు, ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేస్తున్న తీరును వివరించారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా జరిగినటువంటి నియామకాలు, డీసీసీ అధ్యక్షుల యొక్క పనితీరు అన్నిటి మీద కూడా సుదీర్ఘంగా సమీక్ష చేసినారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్టీ యాక్టివిటీ మీద కేసీ వేణుగోపాల్ గారు సంతృప్తి వ్యక్తం చేసినారు. ఎస్ఐఆర్ మీద కూడా వారు ఇప్పటి వరకు బిఎల్ఎల్ ఇచ్చిన రిపోర్టుతో ఇంకా సంతృప్తి కాదు, ఇంకా దీని మీద లోతుగా ఎస్ఐఆర్ విషయంలో లోతుగా ఇంకా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని మాట చెప్పడం జరిగింది. పార్టీ ఉద్దేశం వల్ల బీదవాడు ఎవరు కూడా ఓటు కోల్పోకూడదు. కింది స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లు తొలగింపే కార్యక్రమం అయితే జరుగుతూ ఉందో దాన్ని అడ్డుకోవడమే కాకుండా వారు ఉన్నటువంటి ఆ ఓటుని పరిపూర్ణంగా కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది. కాబట్టి మరొక ఎస్ఐఆర్ మీద కోఆర్డినేషన్ కమిటీతో చర్చలు జరుగుతుంది. బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం ఏర్పాటు చేసిన ఈ కమిటీలోని సభ్యులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనరసింహ, సీతక్క, పార్టీ నాయకుడు వంశీచంద్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమావేశంలో పాల్గొననున్నారు. కార్పొరేషన్ పదవుల భర్తీ, పీసీసీ ప్రధాన కార్యదర్శి నియామకాలు, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతం వంటి కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లలో అమలు చేసిన 6 గ్యారంటీలు, ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించనున్నట్లు తెలుస్తోంది. వాటిని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపైన చర్చ జరగనుంది. జిల్లా, మండల కాంగ్రెస్ కమిటీల పనితీరు, బూత్ కమిటీల ఏర్పాటు, సంఘటన సృజన్ అభియాన్ పురోగతిపై సమావేశంలో సమీక్షించే అవకాశం ఉంది. సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల నమోదు, తొలగింపులు, పార్టీ చేపట్టిన చర్యలు, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చేపట్టిన కార్యక్రమాలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ, ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం, ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి మరింత ప్రభావవంతంగా తీసుకెళ్లే ప్రచార కార్యాచరణ, మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.